ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. సంక్రాంతి క్రీడలు ముగ్గుల పేరుతో మంత్రి అంబటి రాంబాబు అడ్డగోలుగా దోచుకుంటున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించగా చిల్లి గవ్వ కూడా ఎవ్వరి నుంచి తీసుకోలేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా కమిషన్ కోసం కక్కుతుబడే మంత్రి ఎవరంటే అంబటి రాంబాబు. క్రీడల సందర్భంగా సంక్రాంతి ముగ్గులు పోటీలు అని చెప్పి టికెట్లు, లాటరీ టికెట్లు అని చెప్పి గతంలో కూడా పెద్ద ఎత్తున వసూలు చేశారు. మళ్ళీ ఇవాళ పోయే కాలం దగ్గరకు వచ్చినా కూడా నియోజకవర్గంలో లాటరీ టికెట్లను పెట్టి ముగ్గులు పోటీలు అని చెప్పి 100 రూపాయల టికెట్ అని చెప్పి ఒక్క నాయకుడికి 5,000 బుక్ అంటగట్టి అధికారులకు అంటగట్టి వసూలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అవ్వగానే 3,000 ఇస్తామన్న అది 5 సంవత్సరాల తర్వాత ఇవాళ 3,000 ఇస్తూ దానిలో మళ్ళీ వీళ్ళ ముగ్గులు పోటీలకి కమిషన్ వసూలు చేసే పరిస్థితికి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు రావటం జరిగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నేను దోపిడీ చేస్తానంట, నేను దౌర్జన్యం చేస్తానంట, నేను డబ్బులు సంపాదిస్తాను. ఎవరిని నేను అడుగుతా ఉన్నా, ఎవరి దగ్గర చిల్లు కానీ తీసుకున్నాను నేను చెప్పని అడుగుతా ఉన్నా. అయ్యా తెలుగుదేశం సోదరులారా అని చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, అన్యాయం చేయాల, అక్రమం చేయాల, అవినీతికి పాల్పడాలా. కాకపోతే రాంబాబు గారు నోటి దురుసు అంటారు, అది కొద్దిగా ఉన్నమాట నిజమే. ఉన్నదన్నట్టు చెబుతారు కాబట్టి నోటి దురుసు అనుకుంటారు, అంతే తప్ప అన్యాయం చేసే మనిషిని కాదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా.